హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈరోజు రైస్ మరియు అటుకులతో చేసుకునే సరికొత్త టిఫిన్ ఊతప్పం మరియు పొంగడాలు, టమోటా చట్నీ కూడా ఎలా చేయాలో చూద్దాం. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి వీడియో ముందుగా మీరే చూస్తారు. ముందుగా బౌల్లో 1 కప్పు రైస్ వేసుకోవాలి, ఇంకా 1/2 కప్పు అటుకులు వేసుకోవాలి. బియ్యం అటుకులను 2-3 సార్లు కడిగి ఉంచుకోవాలి. వాటర్ వేసుకొని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత చూడండి, ఇలా బాగా నాని ఉన్నాయి. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని మిక్సీకి పట్టుకోవాలి. ఇలా దోశ పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న బియ్యం మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గంటెతో ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని రాత్రంతా పులియబెట్టుకోవాలి. నేను ఈ పిండితోటి 2 రకాల టిఫిన్స్ చూపించబోతున్నాను. ఫస్ట్ ఊతప్పం చేస్తున్నాను. కొంచెం పిండిని పక్కనుంచుకోవాలి. మిగిలిన పిండిలో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు చిటపట అన్న తర్వాత 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. చివరగా కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపు పైన ఊతప్పం వేసుకోవాలి. దోశలాగా మరీ పల్చగా కాకుండా ఇలా ఊతప్పం లాగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి కాల్చుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే రెండో వైపు కాల్చుకోవాలి. నెక్స్ట్ గుంత పొంగనాలు చేస్తున్నాను. ఇప్పుడు తీసి పెట్టుకున్న పిండిలో సన్నగా తరిగిన కరివేపాకు, నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. పొంగడాలు వేసుకునే పెనంలో కొద్దిగా నూనె వేసుకొని అందులో ఈ పిండిని వేసుకోవాలి. ఈ పొంగడాలు బ్రౌన్ కలర్ లోకి రాగానే రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి. అంతేనండి, పొంగడాలు రెడీ అయినట్లే. ఊతప్పం పొంగడాలకి టమోటా చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్. టమోటా చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు 4 టమోటాలని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిరపకాయలు, 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి చూసుకోవాలి. వాటర్ ఉంటే మాత్రం మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం ఇనికిపోవాలి. చూశారు కదా, నీళ్లు మొత్తం ఆవిరైపోయినాయి. ఇప్పుడు ఈ టమోటాలని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారి పెట్టుకున్న మిశ్రమంలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమోటా చట్నీకి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ పోపు కోసం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఇలా పోపు వేగిన తర్వాత
టమోటా చట్నీలో వేసుకోవాలి లేదా పోపులో చట్నీ వేసుకొని ఉడికించుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ గా వెరైటీగా ఊతప్పం మరియు గుంత పొంగనాలు రెడీ అయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త రుచులు, వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా. థ్యాంక్ యూ.